ఇక్కడ విచ్చేసిన మున్సిపల్ చైర్మన్ ములుగు దిలీప్ గారికి, నా తోటి కౌన్సిలర్ అందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా అందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు. మొన్న జరిగిన కమలాపూర్ సభలో డబుల్ బెడ్రూమ్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ లో మా ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే, ఈ డబుల్ బెడ్రూమ్ కట్టించింది కేసీఆర్ గారు అని చెప్పారు. అది ఖచ్చితంగా వాస్తవం. ఇంకా కొన్ని మండలాలు కూడా ప్రకటించమని కోరడం జరిగింది. దానికి కాంగ్రెస్ వాళ్ళు పెద్ద ఎత్తున గొడవ చేయడం జరిగింది. నిన్న కూడా కోటి నేను ఏం చేసిందంటే ఎమ్మెల్యే గారి పైన తీవ్రమైన విమర్శలు చేసిండు. కోటి చెప్తారా, నేను నువ్వు కనుక కంట్రోల్లో ఉండి మాట్లాడు, లేకుంటే తీవ్రంగా ఉంటది. ఇది ఫైనల్ వార్నింగ్. నువ్వు ప్రజాప్రతినిధిగా ఒక్కసారి గెలవలేదు, అయినా కూడా నువ్వు మా ఎమ్మెల్యే గారికి విమర్శిస్తాను. ఖబర్దార్ చెప్తున్నా, మళ్ళొకసారి ఇటువంటి లాంగ్వేజ్ మాట్లాడిననుకో చాలా తీవ్రంగా ఉంటది. మనం ఏం మాట్లాడుతున్నావు, గీత గీమంటున్నావు, బరాబర్ గీత గీసినా సరే ఎక్కడ గీత గీసా మేము వస్తాం, ఎక్కడైతే అక్కడ చూసుకుందాం. మళ్ళొకసారి కానీ ఇటువంటి నువ్వు లాంగ్వేజ్ మాట్లాడుకో తీవ్రంగా ఉంటది. నువ్వు ఇలా మాట్లాడతావు, దేనికో మాట్లాడతావు, ప్రజలకు అందరికీ తెలుసు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు తెలుసు. రాబోయేది పదవులు కాబట్టి నీకు ప్రజలు గుర్తించలేదు కాబట్టి నువ్వు ఇవాళ మాట్లాడ జరిగింది. ఇలా గింత పొంగి పోతున్నావు. రేపటి వచ్చేది బీఆర్ఎస్ గవర్నమెంటే. మా సీఎం గారు కేసీఆర్ గారు అవుతారు, ఖచ్చితంగా పాణి కౌశిక్ రెడ్డి గారు మినిస్టర్ అవుతారు. మళ్ళా నువ్వు ఇంత పొంగుతున్నావు కదా, రేపటికల్లా మా పాణి కౌశిక్ రెడ్డి గారి పొర్ల దండాలు పెడతామని ఖచ్చితంగా నేను చెప్తున్నా. గుర్తుపెట్టుకో, మళ్ళొకసారి కనుక ఇది రిపీట్ అయితే తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. మా బీఆర్ఎస్ శ్రేణులు ఊకోరని చెప్తానా. మళ్ళొకసారి కానీ పదే మళ్ళొకసారి ఎందుకంటే మళ్ళొకసారి రిపీట్ కావద్దు. నేను ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను. నువ్వు కనుక ఇట్లా ఉరుకుంటా పోతే ఖచ్చితంగా నీ తొక్క కత్తిరిస్తాం. నీకు జమ్మికుంటా గాని హుజరాబాద్ నియోజకవర్గాలను తిరగకుండా చేస్తాం. మళ్ళొకసారి కానీ ఇది జరగకుండా చూడాలి. నేను ఇదే కూడా అంటున్నా, కాంగ్రెస్ నాయకులు ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు చెప్పింది వాస్తవం. కమలాపురనే కాదు, స్టేట్ లో మొత్తం డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది, కట్టింది కేసీఆర్ గారే. అది ప్రజలందరికీ తెలుసు. ఇవాళ ప్రతి దానికి ప్రజలు ఏళ్ల మీద లెక్క పెట్టుకుంటాను. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు వస్తాయని చెప్పి నేను ఒకటే చెప్తున్నాను, ఖచ్చితంగా వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఖచ్చితంగా మా ప్రభుత్వం రావాలని ప్రజలు కూడా ఎదురు చూస్తాను. ఈ నాకు అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.